అందరికీ నమస్కారం అండి. ఫ్రిల్ హ్యాండ్స్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నానండి. ఈ వీడియోలో చూద్దాం. నేను ఆల్రెడీ రెడీగా అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నానండి. చీరలో బార్డర్ ఉంటుంది కదండి, దాన్ని నేను ఫ్రిల్స్ కింద హ్యాండ్స్కి కుడుతున్నాను. ఈ విధంగా ఫ్రిల్స్ కుట్టాలండి. ఈ విధంగా సేమ్ అదే ఒకటి ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నానండి. ఇంకా రెండు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు హ్యాండ్కి జాయింట్ చేసేద్దాము. ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టామండి, దాని మీద ఫ్రిల్స్ పెట్టి తర్వాత అస్తర్ వేయాలి, లైనింగ్ వేయాలండి. లైనింగ్ వేసి ఇలా కుట్టాలండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఫోల్డ్ చేసి మడిచి తర్వాత ఒక ఫ్రంట్లో ఒక సిలా అయితే వేయాలండి. సిలా వేసుకోవాలి, ఇలాగా ఫిక్స్గా ఉంటుంది. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా లైనింగ్ క్లాత్ రెండింటిని అటాచ్ చేసుకుని ఇలా సిలా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, సేమ్ ఇలాగే కరెక్ట్గా బాగుంటుంది, బాగా వస్తుంది. నెక్స్ట్ రెండో చెయ్యి కూడా సేమ్ అండి, అలాగే ఈ విధంగా చూపిస్తున్న విధంగా సేమ్ ఇలా కుట్టుకోవాలండి. ఇప్పుడు రెండు హ్యాండ్స్ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు లేస్ వేస్తున్నానండి. బాగా కనిపిస్తుందని లేస్ వేసాను. ఈ విధంగా రెండు హ్యాండ్స్కి లేస్ అటాచ్ చేశాను. హ్యాండ్స్ రెండు రెడీ అయిపోయినాయండి. నెక్స్ట్ వెనక భాగం అండి, నెక్ మిషన్ ఎంబ్రాయిడింగ్ అండి, రెడీమేడ్ మిషన్ ఎంబ్రాయిడింగ్ అండి. వెనకాల మెడ కూడా స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా పిన్నీలు అయితే పెట్టుకుంటే మనకి కదలకుండా ఇప్పుడు మెడ కట్ చేసుకుంటున్నామండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. కటింగ్స్ అయితే పెట్టుకోవాలండి, ఎందుకంటే మెడ లోపలికి తిరగడం కోసం కటింగ్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా లోపలికి మడిచి పైనుంచి ఒక సిలా వేసేసుకోవాలి.